ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటో, అలాగే బాబాగారు ఈ సందేశం ద్వారా మనకు తెలియజేయబోయేటటువంటి ఆంతర్యం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి. మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఒకవేళ నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా కానీ 100% మనం ఉన్న చోటనే ఫోన్ ద్వారా గురువుగారు ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలియపరుస్తారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9043637512. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, ఈ సాయి ఎప్పుడూ కూడా నిరంతరం మీ హృదయంలోనే నిలుపుకోండి. అలాగే మీ మనసును ఏకం చేసుకోండి. మీ ప్రారంధానుసారం కొన్ని పరిస్థితుల వలన మీరు కాస్త ఒత్తిడికి గురి కావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆ ఒత్తిడి వలన వచ్చినటువంటి కష్టం నుండి మీరు ఉపశమనం పొందాలి అంటే తప్పకుండా ఈ బాబాను మననం చేసుకోవాల్సిందే. కాకపోతే ఆ సమయంలో మీకు కాస్త కష్టంగా అనిపిస్తుంది. మనసంతా కూడా భారంగా ఉంటుంది. ఏం చేయాలన్నా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. మీ మనసును మీరు అదుపులో ఉంచుకోలేనప్పుడు, మీకు కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు, సమస్యలు ఇంకా ఇంకా ఎక్కువగా వేధిస్తూ ఉన్నప్పుడు మీ మనసును మీరే జాగ్రత్తగా ఒత్తిడికి గురి కాకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంటుంది. అంటే ఆ సమయంలో దైవనామస్మరణ చేసుకుంటూ ఎక్కువగా భగవంతుడి యొక్క లీలలను మననం చేసుకుంటూ భగవన్నామస్మరణం చేసుకోవడం వలన మీ ఒత్తిడి నుండి మీరు చక్కగా సులువుగా బయటపడేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది భగవన్నామస్మరణ. కాబట్టి ఈ సద్గురువు యొక్క నామం మిమ్మల్ని తప్పకుండా మీ ఒత్తిడి నుండి బయటపడవేయడమే కాకుండా మీకు ఏమాత్రం కూడా కష్టం అనేది లేకుండా మీ మనసుకు ప్రశాంతత ఏర్పడే విధంగా చేస్తాడు. అప్పటికప్పుడే మీ మనసును చక్కగా ప్రశాంతంగా ఉంచేందుకు బాబా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే ఒకవైపు భజన చేస్తూ నా నామాన్ని మీ యొక్క మనసులో నింపుకుంటూనే మరలా సందేహంలో సందిగ్ధంలో పడిపోతే నేను ఈ విధంగా ప్రస్తుతం ఆయన నామం చెప్పిస్తూనే ఉన్నాను, కానీ నా కోరిక నెరవేరుతుందా లేదా, నా ఈ సమస్య నుండి నన్ను ఆయన బయటపడవేస్తాడా లేదా, నిజంగా నా జీవితంలో ఏదైనా మార్పు వస్తుందా లేదా, ఇలా ఎప్పుడూ కూడా సందేహంలో పడిపోవద్దు. మీ జీవితమే ఎటూ కాకుండా సందేహంలో ఉండిపోతుంది. ఏదైనా ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోండి. అది ఏ భగవంతుడిపైనైనా సరే. నీకు బాబా కలలో దర్శనం ఇచ్చాడా, నీ కోరిక నెరవేర్చాడా, ఇదంతా నిజమేనా, ఈ విధంగా సందేహించవద్దు. ఎందుకంటే నీకు ఒకసారి ఆయన కలలో కనిపించాడంటే నీకున్నటువంటి సమస్య నుండి నువ్వు తప్పకుండా బయటపడ్డావు అంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహంగానే భావించాలి. అలాగే నీకు బాబా ఏదైనా కలలో కనిపించి ఒక సహాయాన్ని అందించినట్లుగా నీకు అనిపిస్తే నీకున్నటువంటి కోరిక సైతం నెరవేరుతుందనే నీవు పూర్తిగా విశ్వసించాలి. అప్పుడే కదా జీవితంలో ఏదైనా కానీ ఆశలు అనేవి పెంచుకుంటూ పోతారు. ఆ ఆశ లేకపోతే జీవితం ముందుకు సాగిపోవడం చాలా కష్టం. మనిషికి ఎప్పుడూ కూడా ఆశ అనేది ఉండాలి. ఆ ఆశతోనే ప్రతినిత్యం కూడా ఈరోజు కాకపోయినా రేపైనా మేము సంతోషంగా ఉంటాము అనేటటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఆ సందేహంతో కాకుండా ఎప్పుడూ కూడా ఆశలతోనే బ్రతకాలి. అదే జీవితం. ఇక నాపై పూర్తి విశ్వాసంతో మీకున్నటువంటి సమస్యను నాకు చెప్పుకున్నప్పుడు అంతే బాధ్యతతో ఈ బాబా కూడా మీపై ఎప్పుడూ కూడా నమ్మకాన్ని, ప్రేమను ఏర్పరచుకొని ఏ కష్టం మిమ్మల్ని ఎలా బాధ పెడుతుందా అనేది ముందుగానే నాకు తెలుస్తుంది. కాబట్టి దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని మీకు తప్పకుండా తెలియజేస్తాను. సాయి, అంతా నీదే భారం అని ఎప్పుడైతే నువ్వు అంటావో అప్పుడు నా పూర్తి సహకారం నీకు వెంటనే లభిస్తుంది. అలాగే నా సూచనలు, నా యొక్క కదలికలు మాత్రం గుర్తించకుండా ఎప్పుడూ సందేహంలో ఉంటే మాత్రం నేను కూడా ఏమీ చేయలేను. అనుమానం అనేది పెనుభూతం వంటిది. కాబట్టి అలా అనుమానం వ్యక్తం చేస్తూ మీ కోరిక తీరలేదని, లేదంటే మీ సమస్య నుండి మీరు బయటపడలేదని నన్ను నిందించుకుంటూ పోతే మాత్రం దానివల్ల మీకు ఎలాంటి ఉపశమనం లభించదు. ఇంకాస్త మీరు ఎక్కువగా ఒత్తిడికి గురి కావడం తప్ప ఇక మీ మనసును మీరే మోసం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాలానికి భగవంతుడే స్వయంగా వచ్చి అన్నీ చెప్పాల్సినటువంటి బాధ్యత, అలాంటి పరిస్థితులు రావు. కాబట్టి
మీరు నమ్మేటటువంటి పరిస్థితిలో కూడా ఇప్పుడు లేరు కాబట్టి ఏదైనా కానీ మీకు స్వయంగా జరిగితేనే మీరు నమ్ముతారు కాబట్టి ఏదైనా అద్భుతం జరగాలి అంటే అప్పటికప్పుడే జరుగుతుంది. అలాగే భగవంతుడు రావాలనుకుంటే ఒక్క క్షణం కూడా పట్టదు. అది ఏ రూపంలో అయినా సరే మీ ముందుకు రావడానికి ఆయన ఏమాత్రం సంకోచించడు. కాబట్టి మీకు భగవంతుడే స్వయానా కనిపించి ఈ పని అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పేటటువంటి పరిస్థితులు ఇప్పుడు కావు. ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. ఏదైనా అవసరమైతే అది ఎవరో ఒకరి ద్వారా ఆ అవసరాన్ని నీకు అందించేటటువంటి బాధ్యత భగవంతుడే. ఇక మీరు భగవంతుని అడుగుతున్నారు కాబట్టి ఆయన తప్పకుండా మీకు ఏదో ఒక రూపంలో అయితే మీరు అడిగింది ఇచ్చే తీరుతాడు. అంటే ఒక సందేశం ద్వారా కావచ్చు, లేదా మీ శ్రేయోభిలాషలా కావచ్చు, అసలు పరిచయమే లేనటువంటి ఒక వ్యక్తి రూపంగా కావచ్చు. అది ఎలాగైనా కానీ మీకు కావాల్సినటువంటి సహాయం మీకు అందేలాగా చేస్తాను. కానీ మీరు దానిని గుర్తించేటటువంటి మనసును మాత్రం మీ మీదే ఆధారపడి ఉంటుంది. నమ్మితే రాయి కూడా భగవంతుడిగా దర్శనమిస్తుంది కదా. అదే నమ్మకుంటే ఆ రాయి ఎప్పటికీ కేవలం ఒక రాయిగానే మీకు కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా కానీ మీరు నమ్మేటటువంటి విధానం బట్టి ఉంటుంది. నమ్మకం ఉంటేనే ఏ పనైనా చేయండి. నమ్మకం ఉంటేనే ఏ దైవం పట్లైనా నమ్మకాన్ని పెంచుకోండి. దేని గురించి అయినా సరే వినండి. అంతేకాని మీ మంచి కోరేవారిని, అలాగే మీకోసం ఆలోచించేవారిని మాత్రం అనుమానించి వారిని కించపరిచే విధంగా మాత్రం ఎప్పుడూ కూడా మీ ప్రవర్తన ఉండకూడదు. అది మనిషి అయినా, భగవంతుడైనా, ఏ జీవైనా. ఇక నువ్వు ఏ బాధ అంటే దేని గురించి అయితే బాధపడుతున్నావో ఆ బాధను కూడా నేను చూడలేకపోతున్నాను. నీ పరీక్షా కాలానికి ముగింపు పలకబోతున్నాను. నీకోసం ఆ పరమాత్మను నేను కూడా వేడుకున్నాను. త్వరలోనే నీ సంతోషాన్ని నీ ముందు ఉంచబోతున్నాను. నా బంగారు బిడ్డల కోసం నేను ఏదైనా చేసేందుకు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయను. కాబట్టి చూడు బిడ్డ, ఇకపై నువ్వు కన్నీరు పెట్టుకోని అవసరం లేదు. అలాంటి పరిస్థితి కూడా నీకు తీసుకురాను. ఒక పని చేస్తాను, ఒక పని చెబుతాను, చేస్తావు కదూ. ఏదైనా కానీ ఒక మొక్కును నువ్వు మొక్కును నువ్వు చెల్లించాలి అనుకున్నప్పుడు అది ఆలస్యం జరుగుతున్న కొద్దీ నీ మనసులో ఇంకాస్త నేను అప్పుడు ఆ మొక్కును భగవంతుడికి మొక్కుకున్నాను కదా, అది తీర్చలేకపోవడం వలన నాకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయేమో, అలాంటి సంకోచాలు ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే భగవంతుడు నిన్ను ఎప్పుడూ కూడా ఏదైనా చెయ్యాలి అని అనుకోడు, నీకు ఏదైనా ఇవ్వాలి అని మాత్రమే అనుకుంటాడు. కాకపోతే నేను ఈ పరిస్థితులన్నీ కూడా ఆయన అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక మొక్కున్నప్పుడు అది వెంటనే నీ ద్వారా ఆయనకు చేరినప్పుడు, ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే, భగవంతుడా ఏదో ఒక రోజైతే నీ దగ్గరకు నేను వస్తాను. ఈలోపు నాకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించు స్వామి, ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను నీ మొక్కును నెరవేర్చే విధంగా చేయి స్వామి అని ఒక్క మాట అనుకున్నా చాలు, భగవంతుడు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. వెంటనే నువ్వు ఆయనకు చెల్లించవలసినటువంటి మొక్కుల గురించో, లేదంటే నువ్వు ఇవ్వాల్సినటువంటి కానుకల గురించో, అలాగే నువ్వు చేసేటటువంటి ఆర్భాటమైనటువంటి పూజల గురించో ఆయన ఎప్పుడూ ఆలోచించడు. నీ మనసు నిండా ఉన్నటువంటి స్వచ్ఛమైన ప్రేమను మాత్రమే ఆయన పొందాలి అనుకుంటాడు. కాబట్టి నిర్మలమైనటువంటి భక్తితో, నీ మనసు నిండా నిశ్చలమైనటువంటి ప్రేమతో భగవంతుడితో ఒక్క మాట చెప్పుకున్నా చాలు, ఆయన ఎక్కడున్నా సరే తప్పకుండా నీ మాటను ఆలకించి నీకేం కావాలన్నా కూడా క్షణాల్లో నీ ముందు అలా తీసుకొచ్చి ఉంచుతాడు. అది ఏ రూపంలో అయినా సరే, ఏదైనా నువ్వు పెంచుకునేటటువంటి నమ్మకంపై ఉంటుంది. నా బిడ్డల భవిష్యత్తు కోసం భగవంతుడు ఏదో ఒకటి నిర్ణయించే ఉంచుతాడు అనుకునేలాగా నీ మనసును నచ్చచెప్పుకుంటూ, ఎప్పుడూ కూడా ఎవరి గురించి ఆలోచించకుండా నీకున్నటువంటి సమస్యల గురించి నువ్వు పట్టించుకుంటూ, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తూ నీ పనిపై నువ్వు శ్రద్ధ వహించు. తర్వాత ఏం జరిగినా కూడా అది భగవంతుడు ఇచ్చిన దానిగా భావించి ఈ జీవితాన్ని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఎలా చేసుకోవాలా అని మంచి మంచి ఆలోచనలు కలిగి ఉండడం నీ చేతిలో పని. మిగతావన్నీ కూడా నీకేమి ఇవ్వాలా, ఏమి ఇస్తే బాగుంటుందా, ఏ సమయానికి ఇవ్వాలా అనేవన్నీ కూడా అది భగవంతుడు చేసే పని. కాబట్టి కర్తవ్యం అంతా కూడా నువ్వు వహించాలి. బాధ్యత అంతా కూడా భగవంతుడు తీసుకుంటాడు. ఓర్పు ఎప్పుడూ కూడా ఓటమి ఎరగదు. సహనంతో అసలు సాధ్యం కానిదంటూ ఈ లోకంలో ఏదీ ఉండదు. కాబట్టి ఇదే నిజమైనటువంటి నీ సాయి నీకు ఇస్తున్నటువంటి నిజమైనటువంటి ఒక సారాంశ సత్యంగా భావించి, ఇక నుండి నీ శుభ సమయానికి స్వస్తి పలికి, నీ పరీక్షా సమయానికి ఓర్పుతో సవాలు విసిరి ముగింపు పలుకు.
నిజంగా నన్ను నువ్వు తండ్రిగా భావిస్తే ఈ మాటలన్నీ కూడా లెక్క పెట్టకుండా చేయకుండా కాస్త నీ మనసులో ఈ మాటలన్నీ కూడా నిజంగా నా జీవితంలో జరుగుతున్నాయా లేదా అని ఒక్కసారి ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండు. శ్రద్ధగా విన్నందుకు కృతజ్ఞతలు. నీ తప్పును తెలుసుకొని ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచనలతో కాకుండా మంచి ఆలోచనలతో నీ రోజును ప్రారంభిస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.